జగిత్యాల జిల్లా సారంగపూర్ బతుకమ్మకుంట అధిక వర్షంతో డ్యామేజీ అయిన బతుకమ్మకుంట చెరువు మత్తడిని పరిశీలించిన మాజీ మంత్రి జాటిపత్రి జీవన్ రెడ్డి ఫారెస్ట్ అధికారులతో ఫోన్ మాట్లాడుతూ డ్యామేజ్ అయిన మత్తడిని నిర్మాణాన్ని వెంటనే చేపట్టానని, ఫ్లాట్ డ్యామేజీ అయిన వాటి మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని వెంటనే మంత్రి గారికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి మత్తడి నిర్మాణ పనులు నిధులను మంజూరు అయ్యేలా చూస్తా అని అన్నారు. సారంగపూర్ బతుకమ్మకుంట ఒక పర్యాటక కేంద్రంగా మారింది. యూట్యూబ్ సాంగ్స్, వెడ్డింగ్ షూట్స్కి స్పాట్గా మారింది. బతుకమ్మకుంట మత్తడితో పాటు పలు డ్యామేజ్ అయిన పనులను నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన వాటా రాకపోవడంతో రామగుండం కర్మాగారం నుండి వచ్చే 60,000 మెట్రిక్ టన్నుల యూరియా రాకపోవడంతో కొరత ఏర్పడింది. ఈ రోజు రేపో యూరియా వస్తుంది అని అన్నారు. సేంద్రియ ఎరువులు ప్రోత్సాహం కల్పించాలని, సేంద్రియ ఎరువులపై 0 GST విధించాలని అన్నారు. మనది ఒకటి బతుకమ్మకుంట అని చెప్పని మన ఫారెస్ట్ వాళ్ళు ఒక పశువులకు, వన్యప్రాణులకు త్రాగునీటి కొరకు అని చెప్పి ఒక పాండ్ ఏర్పాటు చేసింది. అకాల వర్షాలు, అతివృష్టి, ఇలా మనకి ఏదైతే కొంతమేర పంటలకు నష్టం వాటిల్లిన ఇక రోడ్స్, పంచాయత్ రాజ్ ఆర్ఎన్బి రోడ్లు బ్లీచ్ కావటము, ముఖ్యంగా నీటి వనరులకు సంబంధించి ఈ కొంతమేర చెరువులు, కుంటలు కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మన సారంగపూర్ అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అటవీ శాఖ వన్యప్రాణులకు ఏదైతే ఉన్నదో వారికి వేసవిలో సాగునీటి ఇబ్బందులు ఎదురు కాకుండా అట్లా భూగర్భ జల మట్టం పెరిగే విధంగా ఈ పాండ్ కుంటను ఏర్పాటు చేయటం, అది బతుకమ్మ కుంటగా పేరుగాంచినట్టు విషయం అని తెలిసేది. బతుకమ్మ కుంట అంటే ఇది ఒక సారంగపూర్ రైతాంగానికి కాకుండా ఇది ఒక టూరిస్ట్ పర్యాటక శాఖ కూడా గుర్తింపు పొందింది. యూట్యూబ్ సీరియల్సే కానీ, అంటే కొత్తగా వివాహం చేసుకోబోయే జంటలు ప్రీ వెడ్డింగ్ షూటింగ్సే కానీ, అంటే ఈ నిజంగా ఈ బతుకమ్మకుంట తటాకం అనేది బాగా ఈ ప్రాంత బైపాసర్స్ అందరినీ కూడా ఆకర్షిస్తుంది. సరే, ఏదేమైనా కానీ వల్ల ఈ అకాల వర్షం అతివృష్టితోని దాని మత్తడి వియర్ అనేది పూర్తిగా బ్రీచ్ కావడం జరిగింది. అంటే ఇప్పుడు మనకు దాదాపు ఒక 3 ఫీట్ల నీరు తగ్గిపోయింది. ఈ అంశాన్ని నేను డిఎఫ్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. డిఎఫ్ఓ గారు ఎదుగుతున్నదో తక్షణమే ఫ్లడ్ డ్యామేజ్ ఎఫ్డిఆర్ కింద ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నిధులు విడుదల చేసింది. అందులో భాగంగానే ఈ రోడ్ల మరమ్మతు, ఈ నష్టపోయిన పంటకు పరిహారం, ఇవాళ చాలా వరకు ఇసుక మెటల్ వేసినాయి. ఇసుక మెటల్ వేయడాన్ని తక్షణమే రైతుకు ఇసుక తొలగించే విధంగా NREGS కింద దాన్ని ప్రపోజ్ చేస్తుండ్రు. ఏమైపోయిందంటే యూరియాకు సబ్సిడీ శాతం ఎక్కువ ఉండడంతో కాంప్లెక్స్ ఎరువులకు ఏదైతుందో సబ్సిడీ శాతం తక్కువ ఉన్నది. కాంప్లెక్స్ ఎరువులకు సబ్సిడీ శాతం పెంచాలి. కాంప్లెక్స్ ఎరువులకు సబ్సిడీ శాతం ఎప్పుడైతే మనం పెంచుతామో రైతు కాంప్లెక్స్ ముగ్గే అవకాశం ఉంది. దాంతో మొక్క బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లింపు చేయాలని చెప్పి ప్రభుత్వం తలుపుతున్నదో
మీరు రసాయనిక ఎరువుల మీద ఏ మేరకైతే సబ్సిడీ ఇస్తున్నారో అది సేంద్రియ వ్యవసాయం చేసే వారికి ప్రత్యక్షంగా రాయితీ కల్పించాలి.